Hello friends, today we will discuss about the air pollution. మనం ఈరోజు ఎయిర్ పొల్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఎయిర్ యొక్క కాంపోజిషన్ కానీ చూస్తే మనకి ఎయిర్ కాంపోజిషన్లో మనకి మెయిన్గా మేజర్, మైనర్ అండ్ ట్రేస్ గ్యాసెస్ కింద మనం విభజించవచ్చు అన్నమాట. ఎయిర్ మనం ఎలా విభజించాము అంటే ఎయిర్లో ఉన్న మనకి గ్యాసెస్ కాన్స్టిట్యూయెంట్స్ అన్నీ కూడా మేజర్, మైనర్ అండ్ ట్రేస్ కింద విభజించవచ్చు అనమాట. మేజర్, మైనర్ అండ్ ట్రేస్ అనమాట. మనకి అంటే మేజర్ కాంపోనెంట్స్ అంటే మొత్తం మ్యాక్సిమం ఎయిర్ దట్ ఈజ్ ది మేజర్ కాంపోనెంట్స్ అనమాట. దట్ ఈస్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. ఓకే, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. So these two are the main and major components in the air. Okay, so మనకు నైట్రోజన్ అంటే ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే సో దట్ ఈజ్ అబౌట్ 78.09. నైట్రోజన్ ఎంత పర్సెంట్ ఉంటుందమ్మా? దట్ ఈజ్ అబౌట్ 78.09% ఉంటుంది అనమాట నైట్రోజన్. ఆక్సిజన్ ఎంత ఉంటుంది? ది ఆక్సిజన్ ఈజ్ దట్ ఈజ్ అబౌట్ 20.94. ఆక్సిజన్ ఎంత ఉంటుందమ్మా? దట్ ఈజ్ అబౌట్ 20.94 అనమాట. అంటే 20.94% మనకి ఆక్సిజన్ ఉంటుంది అనమాట. దీని తర్వాత మనకి అంటే వాటర్ వేపర్ కూడా ఉంటుంది. ఈ వాటర్ వేపర్ అనేది ఏమవుతుందంటే కొంచెం అంటే తక్కువ నుంచి కొద్దిగా ఎక్కువ అంటే కొద్దిగా వ్యారీ అవుతుంటుంది. దట్ ఈజ్ 0.1 నుంచి 5% వరకు కూడా అంటే దాని యొక్క పొజిషన్ అంటే ఆ ప్లేస్ని బట్టి ఏమవుతుందంటే అది వ్యారీ అవుతుంటుంది అనమాట. ఓకేనా? ది మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ గ్యాసెస్ ఏంటమ్మా? ఓకే, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ వాటర్ వేపర్. నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ వాటర్ వేపర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మైనర్ కాంపోనెంట్స్ ఏమవుతుంటే మనకి ఆర్గాన్ గ్యాసు అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇంకా మనకి అంటే చాలా తక్కువ మొత్తంలో రిమైనింగ్ ఉంటాయి అన్నమాట. దీని ట్రేస్ కాంపోనెంట్స్ అనమాట. ట్రేస్ అంటే హీలియము, మీథేను, నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, ఓజోను, కార్బన్ మోనాక్సైడు, ఇటువంటివి కొంచెం చాలా తక్కువ మోతాదులో ఉంటాయి అన్నమాట. వీటి మనం ఏమంటారంటే ట్రేస్ కాంపోనెంట్స్ అంటారు అనమాట. వీటిని మనం ఏమంటామా? ట్రేస్ కాంపోనెంట్స్ అంటాం. ఓకే, మనకు ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ గురించి కానీ మనం డిస్కస్ చేద్దాం అనుకుంటే మనకి అంటే ది కాంపోజిషన్ ఆఫ్ ది ఎయిర్ చూసాం. యాక్చువల్గా ఎయిర్ మనకి అంటే వి నెవర్ ఫౌండ్ క్లీన్ ఇన్ నేచర్. అంటే మనకి ఎయిర్ ఎప్పుడు కూడా మనకి పూర్తిగా శుభ్రంగా అనేది మనకి ఉండదు. ది ఎయిర్ ఈజ్ ఆల్వేస్ మిక్స్డ్ విత్ మెనీ పొల్యూటెంట్స్ అనమాట. మనకి ఎయిర్లోనూ రకరకాల పొల్యూటెంట్స్ నిత్యం యాడ్ అవుతూనే ఉంటాయి మనకి. ఓకే, అంటే ఏ రకాల పొల్యూటెంట్స్ యాడ్ అవుతున్నాయో అని చూసుకుంటే మనకి యాక్చువల్గా మనకి ఎయిర్లోకి అంటే దేర్ ఆర్ డిఫరెంట్ పొల్యూటెంట్స్ దేర్ ఇంజెక్టెడ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ బై సెవరల్ మీన్స్ అనమాట. అంటే చాలా రకాలుగా అవి మనకి ఎయిర్లోకి అవి వస్తుంటాయి అన్నమాట. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏమని చెప్పొచ్చు అంటే వీటిని మనం వీ కెన్ క్లాసిఫై ది డిఫరెంట్ సోర్సెస్ ఇంటూ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. ఈ సోర్సెస్ని మనం ఎలా క్లాసిఫై చేయొచ్చమ్మా? న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ అంటే మనకు సహసిద్ధంగా జరిగేవి, మ్యాన్ మేడ్ అంటే మనుషులు వాళ్ళ చర్యల వల్ల జనరల్గా జరిగేవి అనమాట. ఇంకా సహసిద్ధంగా జరిగేవి మరియు మానవ కల్పిత అంటే మనుషుల యొక్క యాక్టివిటీస్ వల్ల జనరల్గా కొన్ని గాల్లోకి వచ్చే కొన్ని పొల్యూటెంట్స్ అనమాట. ఓకే, సపోజ్ మనకి అంటే మ్యాన్ మేడ్ ఫస్ట్ మనకి న్యాచురల్గా మనకి ఎటువంటి పొల్యూటెంట్స్ మనకి అట్మాస్ఫియర్లోకి వస్తాయి అని చూస్తే మనకి జనరల్గా ఇవి దేనివల్ల వస్తాయంటే మనకి వాల్కానిక్ యాక్టివిటీ అనమాట. అంటే వాల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు జనరల్గా అవుతుంటే లాట్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. అంటే సల్ఫర్ అట్మాస్ఫియర్లోకి వచ్చేస్తుంది. దట్ లేటర్ కన్వర్ట్స్ ఇంటు ది సల్ఫర్ ఆక్సైడ్స్. తర్వాత అది సల్ఫర్ ఆక్సైడ్ కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి వెజిటేషన్ డీకే అనమాట. అంటే మనకి ఏదైనా
ఈ చనిపోయిన మొక్కలు ఇటువంటివి అవి కుళ్ళిపోతున్నప్పుడు జనరల్గా ఏమవుతుంటే మనకి కొంత అంటే మనకి కార్బన్ మోనాక్సైడ్ లాంటివి కొన్ని గ్యాసెస్ కూడా మనకి అట్మాస్ఫియర్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ ఇటువంటి గ్యాసెస్ కూడా మనకి అట్మాస్ఫియర్లోకి వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా జనరల్గా ఏమవుతాయి మనకి ఇవన్నీ కూడా సహజసిద్ధంగా అంటే మనకి ప్రకృతిలో ఇవి జరుగుతుంటాయి అన్నమాట. ఇవి ఈ ప్రాసెస్ మామూలుగా. సో దీంతో అంటే ఇవి కొంత పాటు నెక్స్ట్ ఏంటంటే ఫారెస్ట్ ఫైర్స్ ఇవి కూడా జరుగుతాయి. జనరల్గా ఇవి కూడా సహజసిద్ధంగానే అనుకుంటాం. ఓకే, మనకి అంటే మ్యాన్ మేడ్ కానీ చూసుకుంటే మనకి మ్యాన్ మేడ్ సపోజ్ కార్బన్ మోనాక్సైడ్ అంటే మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం జనరల్గా బర్న్ చేయడం వల్ల అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం బర్న్ చేయడం వల్ల జనరల్గా ఏంటంటే అంటే బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ లైక్ ఆయిల్, కోలు ఇటువంటి బర్న్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ కూడా మనకి ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లోకి వస్తాయన్నమాట. ఓకే, ఈ విధంగా మనం వేరే కెమికల్స్ అంటే మనకి ఫ్యాక్టరీల నుంచి ఇలా అంటే కొంచెం పాయిజనస్ గ్యాసెస్ అటువంటివి కూడా మనకి అట్మాస్ఫియర్లోకి వస్తుంటాయి అన్నమాట. ఓకే, మనకి అంటే ఈ విధంగా మనం ఎయిర్ పొల్యూటెంట్స్ మనం రెండు విధాలుగా చూపించాం. అంటే మ్యాన్ మేడ్ అండ్ న్యాచురల్గా అనమాట. న్యాచురల్గా వచ్చేవి, అదేవిధంగా మనకి అంటే మానవుడు వాటి యొక్క చర్యల ద్వారా మనకి వచ్చేవి అనమాట. ఓకేనా, అప్పుడు మనకి అంటే పొల్యూటెంట్స్ అంటే జనరల్గా పొల్యూటెంట్స్ని మనం రెండు విధాలుగా చూపించవచ్చు అనమాట. ఓకే, పొల్యూటెంట్స్ మనం అంటే రెండు విధాలుగా జనరల్గా క్లాసిఫై చేయొచ్చు. మనం ఏంటంటే మనకి ప్రైమరీ పొల్యూటెంట్స్ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్. పొల్యూటెంట్స్ మనం యూ కెన్ క్లాసిఫై ద పొల్యూటెంట్స్ ఇంటూ 2 కేటగిరీస్ అనమాట. ఏంటి ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూటెంట్స్ అనమాట. అంటే ప్రైమరీ పొల్యూటెంట్స్ మళ్ళీ వాటిలో అవి రియాక్ట్ అవ్వడం వల్ల కానీ లేకపోతే వేరే వాటిలో రియాక్ట్ అవ్వడం వల్ల కానీ జనరల్గా అవుతుంటే సెకండరీ పొల్యూటెంట్స్ ఉద్భవిస్తుంటాయి అన్నమాట. ఓకే, మనకి యాక్చువల్గా మనకి ప్రైమరీ పొల్యూటెంట్స్ గురించి కానీ డిస్కస్ చేస్తే మనం ఓకే మన ప్రైమరీ పొల్యూటెంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తే మనకి అంటే 5 ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకోవచ్చు. ఇందులో మనకి 5 ఇంపార్టెంట్ అవి కార్బన్ మోనాక్సైడ్. ఓకే, అంటే ప్రైమరీ పొల్యూటెంట్స్ అనమాట. మనకి ఈ స్లైడ్లో వచ్చాను చూడండి. కార్బన్ మోనాక్సైడ్, నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇందులోనే మనకి నైట్రిక్ ఆక్సైడ్ రిమైనింగ్ అన్నీ కూడా నైట్రోజన్ ఆక్సైడ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ అన్నీ కూడా. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్ అంటే మీథేన్ ఇటువంటివి అనమాట. ఓకే, నెక్స్ట్ సల్ఫర్ ఆక్సైడ్స్ అంటే బోత్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఇవి కూడా ది కమ్స్ అంటే సల్ఫర్ ఆక్సైడ్స్ అనమాట. ఈ సల్ఫర్ ఆక్సైడ్స్ ఉంటుంది. నెక్స్ట్ పార్టికులేట్ మ్యాటర్. ఓకే, పార్టికులేట్స్ జనరల్గా అంటే హై విండ్స్ వల్ల వీటి వల్ల కూడా కొంత పార్టికులేట్ మ్యాటర్ జనరల్గా అవుతుంది, గాల్లోకి అవి ఇంజెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం అంటే మేజర్గా ప్రైమరీ పొల్యూటెంట్స్ని ఎలా చెప్పొచ్చు అంటే మనం కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ పార్టికులేట్ మ్యాటర్స్. ఓకే, ఇవి జనరల్గా మనకి ప్రైమరీ పొల్యూటెంట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మనం అంటే ఇందులో మనం అంటే ప్రైమరీ పొల్యూటెంట్స్లో మనం ఇందులో ఒక్కొక్కటి అంటే ఏ విధంగా మనకి అవి అట్మాస్ఫియర్లోకి వస్తాయి, అవి వాటికి ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కార్బన్ మోనాక్సైడ్ గురించి డిస్కస్ చేద్దాం. కార్బన్ మోనాక్సైడ్ ఇఫ్ యు లుక్ ఎట్ ద ప్రాపర్టీస్, వాటి యొక్క ధర్మాలు కానీ చూస్తే యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఎ కలర్లెస్. దీనికి యాక్చువల్గా ఏ విధమైన రంగు ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ కలర్లెస్, రంగు లేని, ఆర్డర్లెస్ అంటే వాసన కూడా లేని, వాసన లేని, టేస్ట్లెస్ రుచి లేని గ్యాస్, ఒక వాయువు అనమాట. కార్బన్ మోనాక్సైడ్ ఏంటమ్మా? ఇట్ ఈజ్ ఎ కలర్లెస్, ఆర్డర్లెస్ అండ్ టేస్ట్లెస్, రంగు, వాసన, రుచి లేని ఒక వాయువు అనమాట కార్బన్ మోనాక్సైడ్ అనేది. విచ్ ఈజ్ నాట్ డిజాల్వ్, ఇట్ ఈజ్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది వాటర్లో సాల్యుబుల్ కాదనమాట. ఓకే, ఇది వాటర్లో సాల్యుబుల్ కాదు. ఇట్ ఈజ్ 96.5% యాజ్ హెవీ యాజ్ ఎయిర్.
అండ్ ఇట్ ఈస్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, మనకి కార్బన్ మోనాక్సైడ్ యొక్క సోర్సెస్ ఏంటి? మన కార్బన్ మోనాక్సైడ్ మనకి ఏ విధంగా మనకి గాల్లోకి ప్రవేశిస్తుంది? వాట్ ఆర్ ద డిఫరెంట్ సోర్సెస్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది కార్బన్ మోనాక్సైడ్ ఇన్ ది అట్మాస్ఫియర్? అట్మాస్ఫియర్లో కార్బన్ మోనాక్సైడ్ రావడానికి గల కారణాలు చూద్దారు. ఓకే, జనరల్గాను కార్బన్ మోనాక్సైడ్ అట్మాస్ఫియర్లో రావడానికి ఎలా వస్తుందంటే మనకి ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ అనమాట. ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ ఆర్ ఫాజిల్ ఫ్యూయల్స్, జనరల్గా కార్బన్ రిచ్ ఫ్యూయల్స్ అనమాట. ఓకే, సపోజ్ ఇఫ్ ది ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బర్న్, అంటే మనకి ఎక్కువ ఆక్సిజన్తో పూర్తిగా బర్న్ అయిందనుకోండి ఏదైనా ఒక ఫాజిల్ ఫ్యూయల్లో, యూజువల్గా ఏమవుతుంది? ది కార్బన్ ఈజ్ కంప్లీట్లీ కన్వర్ట్స్ టు కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ ఏమవుతుంది మనకి కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది పూర్తిగా. సపోజ్ అది సరిగ్గా బర్న్ అవ్వలేదు అనుకోండి, ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఓకే, సో దిస్ కాజెస్ ది కన్వర్షన్ ఆఫ్ ది కార్బన్ ఇంటూ ది కార్బన్ మోనాక్సైడ్. ఇది ఏమవుతుందంటే మనకి కార్బన్ మోనాక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది ఒకటి. దిస్ ఈజ్ an important source of carbon monoxide. The next one is reaction between carbon dioxide and carbon containing. ఈ కార్బన్ డైఆక్సైడ్ when it is reacted with active carbon తో కంబైండ్ అయింది అనుకోండి, జనరల్గా ఇది ఫామ్ అవుతుంది అంటే కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అనదర్ సోర్స్ అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే డిసోసియేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అట్ హై టెంపరేచర్. కార్బన్ డైఆక్సైడ్ విఘటనం చెందింది అనుకోండి హై టెంపరేచర్ వద్ద, అప్పుడు ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ దట్ కన్వర్ట్స్ టు ది కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఆక్సిజన్ అనమాట. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ షోన్ ఇన్ ది రియాక్షన్. ఓకే, ఈ విధంగా మనకి దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ సోర్సెస్ ఫర్ ది కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ గాల్లో ఉండడానికి గల కొన్ని ముఖ్యమైన రియాక్షన్స్ అనమాట ఇవి. ఓకే, ఇప్పుడు మనకి కార్బన్ మోనాక్సైడ్ వాట్ ఇది అంటే కార్బన్ మోనాక్సైడ్ అంటే మనకి దాని ఎఫెక్ట్ ఏంటి? కార్బన్ మోనాక్సైడ్ ఎఫెక్ట్ అని చూస్తుంటే కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ యాక్చువల్గా దిస్ ఈజ్ ఎ పాయిజనస్ గ్యాస్ అనమాట. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఏ పాయిజనస్ గ్యాస్. ఎందుచేత దీన్ని పాయిజనస్ గ్యాస్ అంటే దీన్ని కార్బన్ మోనాక్సైడ్ దట్ కంబైన్స్ ది హిమోగ్లోబిన్ ఇన్ ది లంగ్స్. కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుంది? ఇప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సైడ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్, ఇదేం చేస్తుంది మనకి హిమోగ్లోబిన్ అంటే లంగ్స్లోను హిమోగ్లోబిన్లోను ఆక్సిజన్ పోల్ ఏమవుతుంది? కార్బన్ మోనాక్సైడ్ హిమోగ్లోబిన్తో కంబైన్ అయిపోతుంది అనమాట. కార్బన్ మోనాక్సైడ్ ఏమవుతుందమ్మా? కార్బన్ మోనాక్సైడ్ దట్ కంబైన్స్ విత్ ది హిమోగ్లోబిన్. ఓకే, హిమోగ్లోబిన్ జనరల్గా ఇట్ ప్రిఫర్స్ టు కంబైన్ విత్ కార్బన్ మోనాక్సైడ్ రాదర్ దెన్ ఆక్సిజన్. ఓకే, బికాస్ ఆఫ్ ది స్ట్రాంగ్ బాండింగ్ బిట్వీన్ ది కార్బన్ మోనాక్సైడ్ అండ్ ది ఐరన్ ప్రజెంట్ ఇన్ ది హిమోగ్లోబిన్, జనరల్గా అవుతుంది రెండింటి మధ్య స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనకి అది ఆక్సిజన్ కన్నా కార్బన్ మోనాక్సైడ్ తోటి ఎక్కువ కంబైన్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ కేసులో మనకి ఏమవుతుందంటే బాడీకి ఆక్సిజన్ సప్లై పడిపోతుంది అనమాట. దెర్ ఈజ్ డిక్రీజ్ ఇన్ ది సప్లై ఆఫ్ ఆక్సిజన్ టు ది సెల్స్. సో అందువల్ల మనకి ఏమవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ మనకి పాయిజనస్ గ్యాస్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుందమ్మా? కార్బన్ మోనాక్సైడ్ అది ఒక విషవాయువు కింద పనిచేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా కార్బన్ మోనాక్సైడ్ విష స్వభావం గురించి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? జనరల్గా మనకి అంటే దీన్ని ఎలాగే అంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ మనకి గాల్లో రాకుండా ఎలాగ మనం అంటే ప్రివెంట్ చేయొచ్చు అంటే మనకి వి ట్రై టు కన్వర్ట్ ది ఫాజిల్ ఫ్యూయల్స్, ది కార్బన్ ఇన్ ది ఫాజిల్ ఫ్యూయల్స్ కంప్లీట్లీ ఇంటూ ది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్లోకి పూర్తిగా అది బర్న్ అయ్యేలాగా మనం కేర్ తీసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ ఇదే ఎక్కువ మనకి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా చదవడానికి జనరల్గా ఇప్పుడు అంటే క్యాటలిటిక్ కన్వర్టర్స్ లాంటివి కొన్ని వాడుతున్నారు. దాంతో మనం ఏం చేస్తామంటే
కార్బన్ డైఆక్సైడ్, ఇది కార్బన్ మోనాక్సైడ్ మనం కార్బన్ డైఆక్సైడ్ కింద ఏదైనా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది source of the carbon monoxide and its poisoning effect and prevention of the entering of the carbon monoxide into the atmosphere లోకి రాకుండా చేయడానికి ఒక బెస్ట్ మెథడ్ అన్నమాట. ఓకేనా.